అష్టాదశ పురాణాలు. పురాణాలు కల్పితాలు కావు. పురాణం అంటే పూర్వకాలంలో ఇలా జరిగిందని అర్థం. మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రను వివరిస్తాయి. భూత భవిష్యత్తు వర్తమాన దృష్టి అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త. సృష్టి ఆరంభం నుంచి జరుగుతున్న జరగబోయే చరిత్రలను వ్యాస భగవానుడు 18 పురాణాలు విభజించి మన జాతికి అంకితం చేశాడు. ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం. అందులో మొదటిది మత్స్య పురాణం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మానవునికి బోధించాడు. ఇందులో కార్తికేయ, యాయాతి, సావిత్రుల చరిత్రలు, మానవులు ఆచరించదగిన ధర్మాలు, వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాలు, మహత్యాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి. రెండవది మార్కండేయ పురాణం. ఈ పురాణం మార్కండేయ మహర్షి చేత చెప్పబడింది. ఇందులో శివ విష్ణువుల, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్యము, దుర్గా సప్తశతి దేవి మహత్యము, చండి, శతచండి, శాస్త్రచండి హోమాల విధానములు వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 9,000 శ్లోకాలు ఉన్నాయి. మూడవది భాగవత పురాణం. ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కుమారుడైన శుక మహర్షికి బోధించగా ఈ శుక మహర్షి దానిని పరీక్షత్తు మహారాజుకు బోధించాడు. శ్రీ మహావిష్ణు ధరించిన దశావతార చరిత్రలు, శ్రీకృష్ణ బాల్యలీల వినోదాలకు ఈ పురాణం 12 స్కందాలలో వివరిస్తుంది. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. నాలుగవది భవిష్య పురాణం. ఈ పురాణాన్ని సూర్య భగవానుడు మనువుకు బోధించాడు. సూర్యోపాసన నిధి, అగ్నిదేవతారణ విధి, వర్ణశ్రమ ధర్మాలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ముఖ్యంగా ఈ పురాణం రాబోయే కాలంలో జరగబోయే విషయాల గురించి తెలుపుతుంది. ఈ పురాణంలో 14,500 శ్లోకాలు ఉన్నాయి. ఐదవది బ్రహ్మ పురాణం. ఈ పురాణం ఆది పురాణము లేక సూర్య పురాణం అని కూడా అంటారు. ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి బోధించాడు. ఇందులో శ్రీకృష్ణ, కశ్యప, మార్కండేయుల చరిత్రలు, వర్ణనలు, వర్ణశమ వివరాలు, స్వర్ణ నరకాల వర్ణనలు విపులంగా చెప్పబడ్డాయి. ఇందులో 10,000 శ్లోకాలున్నాయి. ఆరవది బ్రహ్మాండ పురాణం. ఈ పురాణం బ్రహ్మదేవునిచే మరీచికి చెప్పబడింది. ఇందులో రాధాకృష్ణుల, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీలలిత సహస్రనామ స్తోత్రాలు, శివ విష్ణు స్తోత్రాలు, గాంధర్వ గోళ శాస్త్ర వివరాలు, స్వర్గ నరకాల వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో 12,000 శ్లోకాలు ఉన్నాయి. ఏడవది బ్రహ్మ వైవర్త పురాణం. ఈ పురాణం సవర్ణ మానవుంచే నారదునికి చెప్పబడింది. గణేశ, స్కంద, రుద్ర, శ్రీకృష్ణుల చరిత్రలు, సృష్టికి కారణమైన భౌతిక జగత్తు, ప్రకృతి వివరములు, దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఎనిమిదవది వరాహ పురాణం. శ్రీ మహావిష్ణు వరాహ అవతారం దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పాడు. ఇందు శ్రీ శ్రీనివాసుని చరిత్రము, వెంకటాచల వైభవము, విష్ణుమూర్తి ఉపాసన విధానము, పరమేశ్వరుల చరిత్రలు, వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనాలు ఉన్నాయి. ఇందులో 24,000 శ్లోకాలు కలవు. తొమ్మిదవది వామన పురాణం. ఈ పురాణాన్ని పులస్త్య ప్రజాపతి నారద మహర్షికి బోధించాడు. ఇందులో శివలింగ ఉపాసన, శివ పార్వతుల కళ్యాణము, గణేశ, కార్తికేయుల చరిత్రలు, భూగోళ ఋతు వర్ణనాలు ఉన్నాయి. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి. పదవది వాయు పురాణం. ఈ పురాణము వాయుదేవునిచే చెప్పబడింది. ఇందులో శివదేవుని వైభవము, కాలమానము, భూగోళ ఖగోళ వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణాన్ని పరశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయునికి బోధించాడు. ఇందులో విష్ణు మహత్యము, ప్రహ్లాద, ధ్రువ భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి. ఇందులో 23,000 శ్లోకాలు ఉన్నాయి. 12వది అగ్ని పురాణం. ఈ పురాణము అగ్నిదేవునిచే వశిష్ఠునికి చెప్పబడింది. ఇందులో శివ, గణేశ, దుర్గ ఉపాసనాలు, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, రాజకీయములు, గోళ ఖగోళ జ్యోతిష్య శాస్త్రములు చెప్పబడ్డాయి. ఇందులో 15,400 శ్లోకాలు ఉన్నాయి. 13వది నారద పురాణం. ఈ పురాణాన్ని నారదుడు బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనంద, సనత్కుమార, సనత్సు జాతులకు చెప్పాడు. ఇందులో అతి ప్రసిద్ధమైన వేద పాదస్థములు, శివస్తోత్రము, వ్రతములు, బదరి,
ప్రయాగ, వారణాసి క్షేత్రముల వర్ణనలు ఉన్నాయి. ఇందులో 25,000 శ్లోకాలు ఉన్నాయి. 14వది స్కంద పురాణం. ఈ పురాణము కుమారస్వామిచే స్కందుడు చెప్పబడింది. ఇందులో శివ చరిత్ర, స్కందుని మహత్యము, ప్రదోష స్తోత్రము, కాశీఖండము, కేదారఖండము, సత్యనారాయణ వ్రతము తెలిపే రేవాఖండము, వెంకటాచల క్షేత్రాన్ని తెలిపే వైష్ణవ ఖండము, జగన్నాథ క్షేత్రాన్ని తెలిపే ఉత్కంఠ ఖండము, అరుణాచల క్షేత్రాన్ని తెలిపే కుమారిక ఖండము, రామేశ్వర క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మఖండము, గోకర్ణ క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండము, క్షిప్ర నది మహాకాల మహత్యాన్ని తెలిపే అవంతిక ఖండము ఉన్నాయి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి. 15వది లింగ పురాణం. ఇందులో శివుని ఉపదేశములు, లింగరూప శివుని మహిమలు, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు ఉన్నాయి. 16వది గరుడ పురాణం. ఈ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునకు చెప్పాడు. ఇందులో జీవి జనన మరణ వివరములు, మరణించిన తర్వాత జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణములు, దశమహాదానముల వివరములు, నరకంలో పాపాలు అనుభవించే శిక్షల గురించి చెప్పబడ్డాయి. ఇందులో 19,000 శ్లోకాలు ఉన్నాయి. 17వది కూర్మ పురాణం. కూర్మ అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పాడు. ఇందులో వరాహ, నరసింహ అవతార వివరణ, లింగరూప శివ ఆరాధన, అనేక పుణ్యక్షేత్రముల వివరములు ఉన్నాయి. ఇందులో 17,000 శ్లోకాలు ఉన్నాయి. 18వది పద్మ పురాణం. అష్టదశ పురాణాలలో అతిపెద్ద పురాణం ఈ పద్మ పురాణం. ఇందులో 85,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణాన్ని వింటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ పురాణం పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలుపుతుంది. ఇందులో మధుకైటవుల వధ, బ్రహ్మ సృష్టి కార్యము, గీతార్థ సారము, గంగ మహత్యము, పద్మగంధి దివ్యగాథ, గాయత్రి చరిత్రలు, అశ్వార్థ వృక్ష మహిమ, విభూది మహత్యం, దైవ పూజ విధి విధానాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇవి మన యొక్క అష్టదశ మహాపురాణాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.